నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఈ పేరు అటు బాలీవుడ్లో కావచ్చు, ఇటు టాలీవుడ్లో కావచ్చు తెలియని వారు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తికరమే. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మకి పేరుంది. ఆయన తీసిన చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోతాయి. ఉదాహరణకి శివ కావచ్చు, రాత్రి, దెయ్యం. అటు బాలీవుడ్కి వెళ్తే రంగీలా లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని రామ్ గోపాల్ వర్మ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ప్రజల నోట్లో నానుతూనే ఉంటారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అంటే అతిశయోక్తి కాదేమో. ఆయన ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తే కానీ బయటకు రారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అలాగే ఆయన కాంట్రవర్సీ కూడా యూట్యూబ్లో కావచ్చు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా తీసి ఏపీలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారనే వాదనలు బలంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యూహం అనే సినిమా తీశారు రామ్ గోపాల్ వర్మ. అందులో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతల వ్యక్తులను కూడా అందులో చూపించారు. ముఖ్యంగా చంద్రబాబు క్యారెక్టర్ కావచ్చు, లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ కావచ్చు, ఇక లోకేష్ క్యారెక్టర్ కావచ్చు, ఇలా చాలా క్యారెక్టర్లు అందులో క్రియేట్ చేసి వ్యూహం అనే సినిమా తీసి అప్పట్లో విమర్శకుల నోట్లో నానారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, పోలీసులకు కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మొత్తానికి ఆయన సినిమానైతే రిలీజ్ చేసుకున్నారు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఆయనకి అండగా ఉంది. ఆ టైంలో ఆయన ప్రభుత్వం మనదే కదా అనుకున్నాడో లేక జగన్ ఆయనకి సపోర్ట్గా ఉంటాడనుకున్నాడో ఏమిటో తెలియదు. కానీ మొత్తానికి అప్పటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాగే ఆయన కుమారుడు లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణిపై ఆయన సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయా అంటే అవునని అనిపిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో యూట్యూబ్లో పెద్ద సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. వ్యూస్ విషయంగా వస్తే భారీ సంఖ్యలో వ్యూస్ కూడా నమోదయ్యాయి. అయితే అప్పుడు ప్రభుత్వం ఆయనకి సపోర్టుగా ఉండడం వల్ల ఆయనకు ఎటువంటి అడ్డంకులు లేకుండానే ఆయన మాట్లాడడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా 11 సీట్లకే పరిమితమైంది. అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం రాకముందే కూడా అప్పటి మాజీ మంత్రి లోకేష్ చెప్తూనే వచ్చారు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ మాటలన్నీ కూడా నేను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాను, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఓపెన్ చేస్తానంటని చెప్పడం జరిగింది. అలాగే ఏపీలో అధికారం మారింది. వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేశారో వాళ్ళందరి మీద రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టుగా, అంటే లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ ఓపెన్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే వరుసగా ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మే కాకుండా శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎంత మంచి డైరెక్టర్గా ఆయన పేరు సంపాదించుకున్నారో అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన మెడకు ఉచ్చు బిగిస్తోందా అంటే అవునని అంటున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ గుమ్మాలు తొక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఆయన్ని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన ప్రకాశం జిల్లాలోని ఒక వ్యక్తి ఆయనపై అప్పుడు లోకేష్ విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ భార్య బ్రాహ్మణి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లాలో కేసు అయితే నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19వ తేదీని ఎట్టి పరిస్థితుల్లో మీరు పోలీసుల ముందు హాజరవ్వాలి అంటూ కూడా పోలీసులు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసులు కూడా భావించారు ఈ నెల 19 ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ గోపాల్ వర్మ తమ ఎదుట హాజరవుతారని అనుకున్నారు. కానీ సడన్గా అదే రోజు ఉదయం వాట్సాప్ మెసేజ్ వచ్చింది, నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈరోజు మీ విచారణకు హాజరు కాలేకపోతున్నాను అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక మెసేజ్ అయితే పెట్టారు. అయితే మెసేజ్ పెట్టిన తర్వాత పోలీసులు ఊరుకుంటారా? మళ్ళీ రామ్ గోపాల్ వర్మకి ఈ నెల 25న మీరు పోలీసులు ఎదుట హాజరు కావాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మకి నోటీసులు అందించారు. అయితే ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ముందస్తుగా ఏపీ హైకోర్టులో ఆయన
ఆ, పిటిషన్ దాఖలు చేశారు. తనని అరెస్టు చేయకుండా ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే టాలీవుడ్ వివాదాస్పద రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది కోర్టులో అయితే పిటిషన్ను దాఖలు చేశారు. మరి ఆ కోర్టు విచారణ జరిగే సమయంలో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ రామ్ గోపాల్ వర్మ కోర్టును కోరడం జరిగింది. అయితే కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే మీరు ఏదైతే రక్షణ కావాలని కోరుకుంటున్నారో అది కోర్టును కాకుండా మీకు ఎవరైతే నోటీసులు జారీ చేశారో పోలీసులు, ఆ పోలీసులు ఎదుటే మీకు అరెస్టు జరగకుండా చూడాలి అంటూ కూడా పోలీసులను ఆశ్రయిస్తే బెస్ట్ అంటూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. పోలీసులు ఈ క్రమంలో పోలీసుల ముందు హాజరవడానికి మరికొంత సమయాన్ని కూడా ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ కూడా వర్మ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందే చేసుకోవాలంటే మీరు పోలీసులను అడిగితేనే బాగుంటుంది, అది కోర్టును కాకుండా మీరు పోలీసుల ముందే మీ వాదనను వినిపిస్తే బాగుంటుందంటూ కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. మరి రామ్ గోపాల్ వర్మ పైన మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగానే ఈ నెల 19 రావాలని చెప్పినా కూడా ఆయన రాలేదు. మళ్ళీ ఈ నెల 25న పోలీసుల ముందు రావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అయితే అందాయి. మరి ఈ నెల 25న రామ్ గోపాల్ వర్మ పోలీసుల ముందు హాజరవుతారా? పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? పోలీసుల ముందు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడబోతున్నారు? రామ్ గోపాల్ వర్మ అసలు పోలీసులకు అందుబాటులోకి వస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మధ్యలో మెదులుతున్నాయి. మరి రామ్ గోపాల్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏపీ ప్రభుత్వం కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? మరి ఇంతకాలం సపోర్ట్ చేసిన వైసీపీ రామ్ గోపాల్ వర్మకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ముందు కనబడుతున్నాయి. మరి ఈ నెల 25న రామ్ గోపాల్ వర్మ పోలీసుల ముందుకు హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తేనే రామ్ గోపాల్ వర్మ ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు, పోలీసులు ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేస్తారా అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి 1 టీవీ స్పెషల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.